హ్యాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే దేవుని హస్తం ఉంది. దేవుని హస్తం ఉన్నందుకే మనని కాపాడుతాడు. ఎన్ని ఆటంకాలైనా బాబాయ్ కూడా ఒక మాట చెప్పిండు, ఎన్నిసార్లు నన్ను ఏమైనా చేసే ఛాన్స్ని ఎందుకు చేయలేదంటే చట్టం ఉంది, ఎవరో ఉన్నారు, వాళ్ళు పట్టించుకునేటోళ్ళు ఉన్నారని భయంతోనంట. లేకపోతే ఎవరైనా ఏదైనా చేయొచ్చు ఎవరినైనా. సో ఎవరు ఆర్డర్ ఇస్తున్నారు? ఏం ఆశపడి? మరణంకి సంబంధించిన వాళ్ళంట వాళ్ళు కాస్తాలు కాల్చేటోళ్ళు, అఘోరా లాంటి వాళ్ళు రాజ్యంలో వచ్చి ఎవరిపైన రాజ్యం చేస్తారు? ఎవరిని చంపుతారు? దేనికోసం? వాళ్ళు రాబందులు. అయితే రాబందు ఏ సిస్టంలో ప్రతి ఒక్క వాట్ మనిషి కూడా ఒక సిస్టమ్కి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ అక్కడ ఆఫ్రికా సిస్టమ్. అక్కడక్కడ యానిమల్స్ అంటే జంతువులు చనిపోతే వాటిని పీక్కొని తినే జంతువు అది. అప్పుడు కూడా యాంగ్రీ బర్డ్స్ వచ్చినప్పుడు కూడా ప్రశ్నలు అదే అడుగుతారు, ఎవరు యాంగ్రీ ఉన్నారు? ఏ బర్డ్స్ యాంగ్రీ ఉన్నాయి? ఇక్కడ ఎందుకు వచ్చినాయి అసలు? ఫస్ట్ చనిపోయిన శవాలని దీన్ని బతికేవి. ఇక్కడ ఆఫ్రికా సిస్టమ్ ఎక్కడ స్టార్ట్ చేసినావు నువ్వు? ఉన్నాయా ఇక్కడ న్యాచురల్గా? ఇక్కడ తెచ్చి పెడుతున్నావు? ఇష్టం వచ్చిన ఆటలు నడవవు. అట్లా నిన్ను కూడా నీ ప్రియాంక గాంధీని కానీ రాహుల్ గాంధీ కానీ షూట్ చేసి పారేస్తామని బెదిరిస్తే బాగుంటుందా? అదే అడుగుతున్నా కదా. లేకపోతే నీ కర్మ కాలిపోయిందని కాల్చుకొని చచ్చిపోమని చెప్పు. నీ ప్రియాంక గాంధీని కానీ రాహుల్ గాంధీ కాల్చుకొని నీవు నీ పిల్లలు, లేకపోతే హరికృష్ణ గారు కావచ్చు, ఇది దేశం ఆ దేశం అని నువ్వు కాల్చుకొని చచ్చిపో. హరికృష్ణ కావచ్చు, నందమూరి కావచ్చు, లేకపోతే నాత్రం సగం కాలిన శవమాడు కాల్చుకొని చచ్చిపో. అంతేగాని ఇష్టం వచ్చిన నాటకాలు చేస్తే ఇన్నేటోళ్ళం మేము కాము. ఇట్లనే ప్రొటెస్ట్ చేస్తాం, ప్రతి ఒక్క విషయం పోరాడుతూనే ఉంటాం. అందరికి నేర్పించేది అదే, ఎవ్వడు కూడా సహించొద్దు. పెద్ద ఇష్యూ చేయాల్సిందే, అప్పుడే తోక జాడిచి పరారు కావాల్సిందే. నేను ఇండియాలోనే ఉంటా, ఎవ్రీ ఫ్యూ మంత్స్ వస్తా, వర్క్ కోసం కావచ్చు, దేవుని సేవ కోసం కావచ్చు. ప్రపంచం అంటే ముఖ్యంగా ఆఫ్రికా తప్పించి ఎక్కడెక్కడ పోతాడో పోయి అన్ని పనులు చేసి ఫ్యూ మంత్స్కి వస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ప్రతి ఒక్క పాయింట్ మాట్లాడాలి. ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే ప్రజలని మంచిగా అన్ని రకాలు, ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐ ఆఫ్ ద లా. ఏదేదో కారణాలతో వాళ్ళ మీద టార్గెట్ పెడతా, వీళ్ళ మీద టార్గెట్ పెడతా అంటే వాళ్ళపైన కేసు బుక్ చేయాలి. అసలు కేసెస్ బుక్ చేస్తే కానీ అప్పుడు బుద్ధి రాదు, ఇంకా ఫ్యూచర్ తరాలు కూడా సెక్యూర్ ఉంటాయి. లేకపోతే ఏదో ఒక కారణంతో చంపే దయ్యం అనేది ఒకటి ఉంది. ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను నేను, నోవా టైంలో కూడా ఎవరిని కూడా ఏదేదో కారణాలతో చంపేదాకా తెస్తే దేవుడు ఒక్క ఫ్యామిలీ నుంచి మళ్ళీ మానవ జాతిని కాపాడిండు. అందరిని రకరకాల కారణాలతో చంపే దయ్యాలు ఉన్నాయి లోకంలో, అవి పట్టి పీడిస్తున్నాయేమో, జాగ్రత్త అని వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. ప్రొటెస్ట్ చేయాల్సిందే. ఆల్ ఐ సే ప్రే టు లార్డ్ ఇన్ జీసస్ నేమ్. హ్యాండ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దేవుని హస్తం ఉండాలని ప్రార్థిస్తున్నాము. ఆమేన్.